హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనం రెగ్యులర్గా ఎగ్తో కర్రీస్ అలాగే ఎగ్ బుజ్జి లాంటివి చేస్తూనే ఉంటాం కదండి. అలా కాకుండా ఒకసారి కొత్తగా ఇలాగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారు చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీ యమ్మీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ లైక్ చేస్తారు ఈ రెసిపీని. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని మనం అన్నంలోకి, చపాతీ, రోటీస్లోకి ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకున్నారంటే ఘాటైపోతుందండి. ఇవి వేసిన తర్వాత ఒక 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం ప్లేస్లో మీరు వేయించిన ఎండుమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒకసారి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు చివరగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లిపాయలండి. నేను ఇక్కడ ఒక వెల్లుల్లిగడ్డ మొత్తం తీసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు వేసి చివరగా మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఈ కారం పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసి వేయించుకుందాము. జీలకర్ర ఇక్కడ వేయాల్సిన అవసరం లేదండి, ముందుగా కారంలో వేసాం కాబట్టి సరిపోతుంది. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలాగా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకును వేసి ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. కాసేపటికి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిపోయి చక్కగా వేగాయండి. ఇప్పుడైతే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాము. మనం ముందుగా కారంలో వేసాం కదా, ఇక్కడ వేయడం వల్ల కోడిగుడ్డుకు కూడా పడుతుంది. సో కొద్దిగా వేసుకోండి. పసుపు, ఉప్పు అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కోడిగుడ్లన్నీ పగలగొట్టి వేసుకుందాము. నేను ఇక్కడ ముందుగానే ఒక బౌల్లో ముందుగానే బ్రేక్ చేసి పెట్టాను. అలా చేయడం వల్ల ఏవైనా కోడిగుడ్లు పాడైపోయి ఉంటే రెసిపీ పాడవకుండా వస్తుందండి. సో ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. కోడిగుడ్లు నేను ఇక్కడ 3 తీసుకున్నానండి. సో కోడిగుడ్లను వేసిన తర్వాత మూత పెట్టేసి కడాయి మీద ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్డు చక్కగా ఉడికిపోతుంది ఈవెన్గా. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. కోడిగుడ్డు అంతా కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటాయి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా వద్దు, మీకు చిన్న చిన్న ముక్కలు కావాలంటే ఎక్కువసేపు కలుపుకోండి, చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. తర్వాత మనం ఇది బాగా వేగింది కదా, దీని అంతటిని కూడా కడాయిలో ఒక పక్కకు వేసుకొని ఒక పక్కన కడాయిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి వెల్లుల్లి కారంని వేసి 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. తర్వాత ఈ కోడిగుడ్డు మిశ్రమంలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోండి. అంతేనండి, మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందనమాట. చాలా చాలా బాగుంటుందండి, చూస్తుంటేనే నోరుతుంది కదా. దీన్ని మనం చపాతీలోకి, రోటీస్లోకి, రాగి సంగటి, అన్నం ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గానే అయిపోతుందన్నమాట, ఒక 10 మినిట్స్లో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.